దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు చాలామంది మనకి కనబడతారు. అందులో పెద్ద ప్రవక్తగా, ఎక్కువ విషయాన్ని రాసిన ప్రవక్తగా యెషయా ప్రవక్త మనకి కనబడతారు. ఆయన రాసిన ఒక రకంగా చివరి అధ్యాయం అది. ముగింపులోనికి వచ్చేసరికి భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటన ఆయన కాలంలో ఆయన రాస్తున్నారు. జరగబోయేది చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ భవిష్యత్తు చెప్పాడు. ప్రపంచ భవిష్యత్తుకు అవసరమైన ఒక జ్ఞానపు సంగతి ఆయన రాసి ఆయన జీవితాన్ని ముగించారు యెషయా గారు. యెషయా గ్రంథం 66 అధ్యాయం జాగ్రత్తగా చదవాలి వారం. యెషయా గ్రంథం 66 అధ్యాయం 22వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 66 అధ్యాయం 22వ వచనం. నేను సృష్టింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమున నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ఇది ఈ వారం మన పాఠ్యాంశం. దీని లోతులో ఆలోచిద్దాం. అసలు యెషయా గారు దేని గురించి చెప్తున్నాడు? యెషయా గారితో దేవుడి ప్రవచనాన్ని దేనిని దృష్టిలో పెట్టుకుని రాయించాడు? దీని నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇది బైబిల్ను నేర్చుకునే విధానం. ఇలా బైబిల్లో ఉన్న ప్రతి మాట అర్థమైతేనే దేవుడి యొక్క మనస్సు మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. 22వ వచనంలో నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అప్పటికే యెషయా గారి మాట రాస్తున్న కాలానికే భూమి ఉంది, ఆకాశము ఉంది, దేశాలుగా విభాగింపబడ్డాయి, రాజుల పరిపాలన వచ్చేసింది, రాజులు పరిపాలన చేస్తున్నారు. మరలా ఈయనతో దేవుడు రాయించిన మాట, ఇప్పుడు కట్టిన ఈ భూమి, ఇప్పుడు కట్టిన ఈ ఆకాశం, ఈ సృష్టి నాకు నచ్చటం లేదు. కారణం ఏంటంటే, ఈ సృష్టిని నేను ఎవరి కోసమైతే కట్టానో నా పిల్లలు వాళ్ళే చెడిపోయారు, పాడైపోయారు. తండ్రిగా నేను ఉన్నాను అని గుర్తించుకునేవాడు లేడు, నా కొరకు బ్రతికేవాడు లేడు, నా ప్రేమను అర్థం చేసుకున్నవాడు లేడు, నా గురించి ఆలోచించేవాడు లేడు. సో ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ సృష్టి తీసేద్దాం అనుకుంటున్నాను దీన్ని. అయితే దీన్ని తీసేసే ముందు నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, కొత్త సృష్టి ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు. అది చెప్తున్నాడు. నేను సృజింపబోవు కొత్త ఆకాశం కొత్త భూమి. ఈ పాతవి నాకు నచ్చటం లేదు, తీసేద్దాం అనుకుంటున్నాను. కొత్త ఆకాశం కొత్త భూమి కడదాం అనుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ ఎంత బాగా చెప్పాడంటే, నేను సృజించబోవు కొత్త ఆకాశం కొత్త భూమియు లయము కాక అన్నట్టు. లయము కాక అంటే అర్థం ఏంటంటే, ముందు కట్టిన భూమి, ముందు కట్టిన ఈ ఆకాశం లయం అయిపోతాయి. అయిపోతాయా? అయిపోతాయి. ఎప్పుడైపోతాయి? యేసుక్రీస్తుల వారి రెండవ రాకడతో ఇవన్నీ కూడా లయం అయిపోతాయి. తెలుసు కదా మీకు అది? ఒకసారి రెఫరెన్స్ చూస్తారా? ఇక్కడ చేపెట్టండి. ఇక్కడ చేపెట్టి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినము అనగానే రెండవ రాకడ, యేసు వస్తున్నాడు. నీతిగా బ్రతికిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. పాపం చేసిన వారందరినీ ఆయన న్యాయపీఠం ఎదుట నిలువబెట్టి, తప్పు చేసిన వాడు ఆయన కొరకు బ్రతకని వాళ్ళందరినీ కూడా
శాశ్వతంగా నిత్యాగ్ని దండంలో వేయడానికి వస్తున్నాడు. ఆ దినము అనగానే రెండవ రాకడ. ఆ దినము ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఈ మాట చూసారా? ఆకాశములు మహాధ్వనితో. నిజంగానండి, మాటలు చదువుతున్నప్పుడు ప్రపంచం టెక్నాలజీ అని పేర్లు పెట్టుకుని భూమి ఎప్పటికైనా నాశనం అయిపోద్ది, మేము చంద్రమండలం మీదకి వెళ్ళిపోతాం, బుధుడి మీదకి వెళ్ళిపోతాం, గురుడి మీదకి వెళ్ళిపోతాం అని వీళ్ళు అంటున్నారు. దేవుడేమో నా రెండవ రాకడలో మొట్టమొదటి కొలాప్స్ అయిపోయేది ఏదంటున్నాడు? సరే, మొట్టమొదటి కొలాప్స్ అయిపోయేది ఏది చెప్పండి? ఆకాశమే. అంటే బుధుడు, గురుడు, శుక్రుడు మొత్తం కొవ్వొత్తి మీద లైట్ వెలిగిస్తే ఎలాగ మైనులా కరిగిపోద్దో అలా కరిగిపోతాయట. ఫస్ట్ కొలాప్స్ అయిపోయేవి ఆకాశమే. ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ మట్టి కొట్టుకుపోతారు ఆ రోజు. దీని మీద ప్రయోగాలు చేసి బేరాలు పలికి మేము ఇదిగో భూమి నాశనం అయిపోతుంది, చంద్రమండలం మీద కాలనీలు కడతాం అనేవాడు చచ్చిపోయినాడు స్టీవెన్ హాకింగ్స్ అనేవాడు. కుర్చీలో కూర్చున్నాడు, అందరినీ మోసం చేశాడండి. దేవుడు లేడు, సృష్టి దానికి అదే కలిగింది, ఈ భూమి ఎప్పటికైనా కొలాప్స్ అయిపోద్ది, మిమ్మల్ని అందరినీ ఆకాశంలో చంద్రమా మీద తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఆళ్ళు లేకుండా పోయాడు. అందరినీ మోసం చేశాడండి. కానీ మాట మీరు చదువుతున్నప్పుడు శాస్త్రం నివ్వెరపోయి మాటలు బైబిల్లో ఉంటాయండి. కారణం మళ్ళీ చెప్తున్నాను, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించిన పుస్తకం ఇది. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో సృష్టికి డాక్యుమెంట్లు ఇవి. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. మన ఇంటికి డాక్యుమెంట్లు ఉంటాయి కదా, ఎప్పుడు కొన్నాం, ఆ ఇల్లు ఎలా కట్టాం, మన ఇంటికి డాక్యుమెంట్లు ఉంటాయా? సృష్టికి డాక్యుమెంట్లు బైబిల్. సృష్టిలో ఉన్నది ఎప్పుడు ఎలా వచ్చింది, ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా నాశనం అయిపోద్ది, టోటల్ సబ్జెక్ట్ అంతా బైబిల్లో ఉంటుంది. యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో మొట్టమొదట కొలాప్స్ అయిపోయేది ఆకాశం అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో. ఆకాశములు అనగానే మనకు కనపడేది ఒకటే ఆకాశం. ఆకాశం అనగానే మనకు కనబడుతున్నది ఒకటే ఆకాశం అండి. కానీ ఇవన్నీ కూడా నక్షత్ర మండలాలు. సౌర కుటుంబం అంటారు. దీన్ని దాటితే పైన ఇంకొక నక్షత్ర మండలం, దీన్ని దాటితే పైన ఇంకొక నక్షత్ర మండలం, దీన్ని దాటితే పైన ఇంకొక నక్షత్ర మండలం. ఇలాగా విశ్వం అనేది చాలా పెద్దది. కొన్ని కోట్ల నక్షత్ర మండలాల సముదాయం ఇది. అవన్నీ కూడా రగిలిపోతాయట. మనకు కనపడేవి ఏంటండి, మహా అయితే కనబడేవి 1 కోటి నక్షత్రాలు కనపడతాయేమో ఆకాశం పైకి చూస్తే. కానీ దేవుడు కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు తయారు చేసి పెట్టాడు. చాలా పెద్దది విశ్వం. అంత విశ్వం రగిలిపోతుంటే, అంత విశ్వం కాలిపోతుంటే, అసలు అంత పెద్ద విశ్వంలో మన భూమి సైజు ఎంత తెలుసండి? ఎంతో తెలుసా? సముద్రం పక్కకి వెళ్ళిపోతే ఇసుక ఎలా తీసిన తర్వాత అందులో ఒక్క ఇసుకరేణు తీస్తే ఎంత ఉంటుందో మన భూమి అంత ఉంటుంది విశ్వంలో. ఇప్పుడు అంత పెద్ద ఆకాశం రగిలిపోయి వచ్చి భూమి మీద పడిపోతే భూమి పరిస్థితి ఏంటో చెప్పాలా? అసలు భూమే ఇసుకరేణు అంత ఇంత ఉందంటే అందులో 100 ఎకరాలు ఉన్నవాడిని పట్టుకోగలవా? 100 ఎకరాలు ఆసామినాడు కాళ్ళ ఎకరేస్తా ఉంటాడు. ఎందుకు? ఆయన వస్తే మొత్తం బూడిదే. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, పొలాలు, ఇల్లులు, స్థలాలు, బీరువాలో ఉన్న బంగారాలు అన్నీ మటుమాయం. ఎప్పుడు? యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో ఆకాశము మహాధ్వనితో రగిలిపోతుంది, కాలిపోతుంది, లయమైపోతుంది. ఇంకా చెప్తారు చూడండి, అవ్వలేదు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో. పంచభూతములు అంటే ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని. ఇవన్నీ ఏమైపోతాయట? పంచభూతాలు అన్నాడు. ఈ 5 ఉండాలి మనిషి బ్రతకడానికి. పైన ఆకాశం, కింద భూమి, గాలి, నీరు, నిప్పు. అంతే కదండి. ఇవి ఉండాలి మనిషి బ్రతకాలి అంటే. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఫస్ట్ కొలాప్స్ అయిపోయేవి ఆకాశం. అయితే నెక్స్ట్ ఏంటి చెప్పండి? పంచభూతాలు పోతాయి. ఏమండి, ఈరోజు మనిషి నిలువెల్లా స్వార్థపరుడుగా మారిపోవడానికి ఈ 5 ఏదో ఒకటి సంపాదించుకోవడానికే కదా. మీరు ఆలోచించండి తెలివిగా. నాకు భూమి కావాలి అంటే పంచభూతాల్లో ఒకటి. ఆకాశం మీద నాకు ఫ్లాట్లు కావాలి, పంచభూతాల్లో ఒకటి. గాలి కోసం, నీళ్ళు కోసం గొడవలు అవుతున్న చరిత్రలు మనకి లేవా? రాష్ట్రం కొట్టుకునే దేనికోసం చెప్పండి? నీళ్ళు కోసం. దేశం యుద్ధాలు చేసుకునే దేనికోసం చెప్పండి?
నీళ్ళ కోసం, భూముల కోసం, ఆస్తుల కోసం. కానీ ప్రభువు ఎంత బాగా చెప్తాడో చూసారా, ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనం చదివిన యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనానికి ఇప్పుడు ఈయన చెప్తున్న దానికి చాలా దగ్గరగా ఒక సంబంధం ఉంది. చెప్తాను, ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా లైవ్ అయిపోతుంది. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లైవ్ అయిపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు. ఇదొక్కటి అండర్లైన్ చేయండి. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. అంటే అపార్ట్మెంట్లన్నీ ఏమైపోతాయి? హైదరాబాద్లో అలా తిరుగుతుంటారండి. మనం హైదరాబాద్ వచ్చిన కొత్తలో 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు కట్టేవారు. ఇప్పుడు ఎన్ని ఫ్లోర్లు కట్టారు చూడండి. మెండిపోతుంది ఇలా చూడడానికి. ఆడు పైకి ఎలాగ వెళ్తున్నాడో అర్థం అవ్వట్లేదు. 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు. విషయం నేను బాగా ఆలోచించింది. నేను మియాపూర్ ఇలా వెళ్తూ ఉంటానండి డీమార్ట్ దగ్గర నుంచి. మీరు చూసారా, డీమార్ట్ దగ్గర నుంచి అలా వెళ్తుంటే మీకు రైట్ సైడ్లో అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి 50 ఫ్లోర్లు. నేను డీమార్ట్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఒకటే ఆలోచించుకుంటాను, యేసుప్రభు వచ్చేస్తే పయ్యోడి పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించండి. ఫస్ట్ అగ్గి తగిలేది ఎవరికి చెప్పండి? టాపులు ఎవడుంటే ఆడికే కదండి. కింద ఉన్నవాడైనా లేటుగా కాలుతాడేమో. ఎంత పిచ్చండి ప్రపంచానికి. డబ్బు, సంపాదన, ఆస్తులు, ఇల్లులు, పొలాలు, అపార్ట్మెంట్లు. ఇదేనా జీవితం అంటే? ప్రభు వచ్చేస్తే ఆయన ముందు నిలబడి ఏం చెప్తుందో ఈ సమాజం ఏమో అర్థం అవట్లేదండి. ఆయనకి ఏం లెక్కలు చెప్తారు ఈ జీవితపు లెక్కలు? ఆయన గురించి ఏం ఆలోచిస్తున్నారు? మొత్తం కొలాప్స్ అయిపోతాయి. భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోవును అన్నాడంటే అపార్ట్మెంట్లు, బిల్డింగులు, ఆస్తులు, పొలాలు, ఇల్లులు అన్నీ కూడా నిప్పు, పెట్రోలు వేసి మంట వేస్తే ఎలాగైతే కాలిపోతాయో ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా అలా కాలిపోతాయి. ఎందుకంటే దీనికి నిప్పు భూమి మీద అంటుకోలేదు. ముందు ఎక్కడ అంటుకుంది? ఫస్ట్ నిప్పు ఎక్కడ అంటుకొని చెప్పండి? ఆకాశంలో అంటుకున్న నిప్పులన్నీ వచ్చి భూమి మీద పడితే మీరు ఆలోచించండి. మీకు గుర్తుందా, బైబిల్ ఇలాంటి సంఘటన శాంపుల్ వేసాడు, చిన్న శాంపుల్. ఎక్కడ? సొదొమ గొమొర, అగ్ని గంధకము 2 కలిపి కురిపించాడు. అసలు విషయం ఏంటంటే దేవుడు పైన నీళ్ళే దాచాడు అనుకున్న మనం, నీళ్లతో పాటుగా ఏం దాచాడు? అగ్ని గంధకం స్టాక్ ఉంది ఆయన దగ్గర. యుద్ధం చేయడానికి దేశాలు ఎలాగైతే అణ్వాయుధాలు స్టాక్ ఎట్టుకుంటాయో, మా మీద యుద్ధానికి వస్తే అణుబాంబు వేసేస్తామని, వీడికి ఎంత టెక్నాలజీ ఉంటే సృష్టికర్తకి ఎంత ఉండాలి? ఒరే నా దగ్గరే ఉందరా అగ్ని గంధకం అన్నాడు. శాంపుల్ వేసి చూపించాడు. ఎవరి మీద? సొదొమ గొమొర మీద శాంపుల్ ఇస్తే ఇప్పటికీ అక్కడ పచ్చ గడ్డి మొలవట్లేదు. అక్కడ తెలుసా మీకు? బీడు బారిపోయినాయి ఆ భూములన్నీ. పంటలు పండటం లేదు, చచ్చిపోతున్నారండి. ఆ సొదొమ గొమొర 2 పట్టణాలు ఇప్పటికీ అలాగా కొలాప్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పటికే చూడండి, పాడుబడిపోయిన భూముల్లాగా, పాడుబడిపోయిన ఇల్లులాగా ఉంటాయి ఆ పట్టణాలు ఇప్పటికీ. దేవుడు ఈ సమాజానికి అర్థం కాలేదండి. దేవుడు మనసు అర్థం అవ్వలేదండి. సృష్టికర్త ఇంత అందంగా, చక్కగా, ఇంత జ్ఞానాన్ని ప్రపంచానికి అర్థమయ్యేటట్టుగా చెబుతున్నా పట్టించుకోవట్లేదండి. మనిషి మారటం లేదండి. జాలేస్తూ ఉంటుంది ఎలాగ తిరుగుతున్నప్పుడు, ఈ అపార్ట్మెంట్లు చూసినప్పుడు. ఏటి పరిస్థితి ఏంటో పాపం యేసుప్రభు వచ్చేస్తే. భూమి మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయి, లైవ్ అయిపోతాయి. ఆకాశం, పంచభూతాలు, భూమి, మొత్తం ఈ సృష్టి అంతా కొలాప్స్ అయిపోద్ది అన్నట్టు. ఇక్కడ ఇది మీకు అర్థమైంది కదా? అంటే ఇప్పుడు మనం ఉంటున్న భూమి కాలిపోవడానికి సిద్ధపడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఉంటున్న భూమి యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో మొత్తం కొలాప్స్, కాల్చేస్తాడు, తీసేస్తాడు. మీరు వేసవకాలంలో ఎగ్జిబిషన్ పెడతారు తెలుసా మీకు? పిల్లల కోసం ఎగ్జిబిషన్ ఎంతకాలం పెడతారు చెప్పండి? 2 నెలలు, 3 నెలలు. ఇక పిల్లలు రావట్లేదు అనుకోండి ఎగ్జిబిషన్లోకి, అప్పుడు ఏం చేస్తారు? పీకేస్తారు. మీరు వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుందో, పీకేసిన తర్వాత వెళ్ళండి అక్కడికి, ఏముండదు అక్కడ. అంత చెత్త చెదారం, విరిగిపోయిన చెక్క ముక్కలు ఏముంటాయి. దేవుడు కూడా తన పిల్లలు కొద్ది కాలం ఈ సృష్టిలో ఉండాలని దీన్ని చేశాడు. ఎప్పుడైతే దీని అవసరం తీరిపోయిందో, ఎప్పుడైతే వద్దనుకున్నాడో, యేసుక్రీస్తుల వారి 2వ రాకడలో ఈ మొత్తాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. మరి ఈ మొత్తాన్ని తీసేస్తే, జాగ్రత్తగా వినండి, ఇది మొత్తాన్ని తీసేస్తే మరి మీ భూమి మీద ఆయన్ని మనం నమ్ముకుని, ఆయన్ని మనం తెలుసుకుని బ్రతుకుతున్నాం కదా, మరి దీన్ని తీసేస్తే ఎలాగా? దీని మీద ఉన్న ఆయన పిల్లలు ఏమైపోతారు?
అందుకే అంటున్నాడు, నేను ఒక కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చేస్తున్నాను, నా పిల్లలైన వారు మాత్రమే అందులో ఉంటారు. ఈ పాతదాన్ని తీసేస్తాను, ఈ పాత దాంట్లో పాపం చేసుకుంటూ నన్ను నమ్మక బ్రతకని వాళ్ళందరినీ కూడా తీసేస్తాను, చంపేస్తాను వాళ్ళని కూడా. వద్దు నాకు. ఇప్పుడు అక్కడికి రండి, యెషయా గ్రంథానికి. యెషయా గ్రంథానికి 66వ అధ్యాయం 22వ వచనం. నేను సృజించబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అంటే నేను భవిష్యత్తులో కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజించబోతున్నాను, భవిష్యత్తులో చేయబోతున్నాను. ఇదే యెషయా గ్రంథం 65వ అధ్యాయానికి కూడా రండి, 17వ వచనం. 65వ అధ్యాయమే 17వ వచనం. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, కడతన్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, దాన్ని కట్టడం స్టార్ట్ చేశాను, కడతన్నాను ఇప్పుడు దాన్ని. మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని కడుతున్నాను, కొత్త సృష్టిని చేయబోతున్నాను. ఫ్యూచర్ నేను భవిష్యత్తులో చేయబోతున్నాను అన్నాడు. మీరు ఇది మనసులో పెట్టుకునండి. ఇది యెషయా గారి కాలానికి కడుతున్నాను అంటున్నాడు, చేయబోతున్నాను భవిష్యత్తులో అంటున్నాడు, యెషయా గారి కాలానికి. ఇప్పుడు ఇంతకీ ఈయన చెప్పినట్టుగా యెషయా గ్రంథంలో దేవుడు ప్రవచనం రాయించినట్టుగా ఈ కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని దేవుడు కట్టాడా, చేశాడా? కొత్త సృష్టిని దేవుడు చేశాడా అంటే చేశాడు. ఎవరి ద్వారా చేశాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని కట్టడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినాలి. ఇది ఆకాశము భూమి అంటే మీరు భౌతికంగా పైన కనబడుతున్న ఆకాశం, కింద కనబడుతున్న ఈ భూమిని చూడకండి. కొత్త సృష్టి చేస్తున్నాను అంటే అసలు దేవుడి సృష్టిని కలిగించింది ఎవరి కోసం చెప్పండి? పిల్లల కోసం కదా, మన కోసం కదా. ఇప్పుడు కొత్త సృష్టి అంటే కొత్త రకమైన లోకాన్ని చేయబోతున్నాను, కొత్త రకమైన పిల్లల్ని చేయబోతున్నాను. వాళ్ళు ఎలా ఉంటారు అంటే నా వాక్యానికి అనుకూలంగా నేను చెప్పినట్టుగా బ్రతికే కొత్త సృష్టి చేయబోతున్నాను. ఎవరి ద్వారా చేస్తాను అంటే నా కుమారుడైన యేసుక్రీస్తుల వారి ద్వారా చేస్తాను అన్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, చూసారా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. వాడు నూతనంగా సృష్టించబడ్డాడు. పాత లోకంలో ఉన్న అలవాట్లు, పాత లోకంలో ఉన్న ఆలోచనలు, పాత లోకంలో ఉన్న మనస్సు వాడికి ఉండదిక. వీడు కొత్త సృష్టి. ఎవరి ద్వారా కడుతున్నాడు, ఎలా కడుతున్నాడు అంటే ఈ కొత్త సృష్టిని దేవుడు ఎలా కడుతున్నాడు అంటే ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి అనగానే మీరు బండగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘం. ఓకేనా? సంఘమే కొత్త ఆకాశం కొత్త భూమి. ఈ సంఘంలోనికి మనల్ని దేవుడు ఎలా చేరుస్తున్నాడు అంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా అన్నట్టు. అంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నీ స్వరక్షకుడిగా నమ్మి, సృష్టికర్తగా నమ్మి, నీ కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరించి సంఘంలోకి చేర్చబడతావో నిన్ను పాత లోకంలో నుండి, పాత భయంకరమైన పాపపు కోపంలో నుండి కొత్త ఆకాశంలోనికి కొత్త భూమిలోనికి చేర్చేశాడు. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది ఎందుకు కొత్తది అంటున్నాడో చెప్తాను, వివరణ మీకు అర్థమవుతుంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను అన్నాడు. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఇంతకీ ఏంటి పాతవి మనలో గతించిపోయినవి మీరు చెప్పండి.
క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అంటే కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వచ్చాడు వీడు. క్రీస్తులోనికి సంఘంలోకి వచ్చాడు అంటే కొత్త ఆకాశంలోకి కొత్త భూమిలోకి వచ్చాడు అని అర్థం. ఇక్కడ పాతవి మరవబడతాయి, సమస్తము కొత్తవి అవుతాయి అన్నాడు. నిజంగానండి, ప్రభులోనికి మనం వచ్చిన తర్వాత ఇది అందరిలోనూ జరగదు. జరిగింది అంటే మనం అదృష్టవంతులు. ఎందుకంటే చాలామంది సంఘంలోకి వస్తారు, బైబిల్ పట్టుకుని వస్తారు తప్ప మనసులు మాత్రం పాత మనసులు, పాత జీవితాలు, పాత ఆలోచనలు, పాత జీవితమే ఉంటుంది, లోక సంబంధమైన జీవితం. అది ఉండిపోయిన వాళ్ళు మనం ఏమి చేయలేము. ఇంకా ప్రభు అర్థం కాలేదు, వాక్యం అర్థం కాలేదు అనేది మనకు వాళ్ళ జీవితాన్ని బట్టి మనకు కనబడే నిదర్శనం. అయితే ప్రభులోనికి వచ్చినోడు ఎలా ఉంటాడంటే సమస్తము కొత్తవైపోతాయి అన్నాడు. అంటే దీనికి బైబిల్లో కొంతమంది జీవితాలను మీకు ఉదాహరణగా పెడతాను. అంటే ఎలా కొత్తవవుతాయో మీకు అర్థం కావాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు మార్చిన ఒక వ్యక్తి ఉంటాడు, జక్కయ్య. తెలుసు కదా మీకు, పొట్టి జక్కయ్య అంటారు. అతని ప్రొఫెషన్ ఏంటి, వృత్తి ఏంటి చెప్పండి, వ్యాపారం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. పన్ను వసూలు చేస్తాడు. పన్నులు ఎలాగ వసూలు చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ వాళ్ళు ఎలాగ వసూలు చేస్తారు మన దగ్గర? న్యాయంగా వసూలు చేస్తారా? ఇప్పుడంటే చట్టాలు వచ్చినాయి కాబట్టి కొంచెం లోపడతారేమో. అయినా చట్టాలు వచ్చినాయి ఎవరున్నారు చెప్పండి? రోడ్డు మీద బండి ఆపటం, 500 తీసుకోవటం, వాడు జేబులు పెట్టుకుని వెళ్ళిపోవటం. గవర్నమెంట్కి వెళ్తాయా? ఈరోజు అధికారులు, పోలీసు అధికారులు దోచేస్తున్నారు. గవర్నమెంట్ దగ్గరికి ఏదైనా పని అని మనం వెళ్ళామనుకోండి, మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది చూసారు? డ్రైవింగ్ లైసెన్స్ కంటే నాకు తెలిసి 170 రూపాయలు 180 రూపాయలు ఉంటుంది. ఏది గవర్నమెంట్ ఫీజు. మనకు ఆ ప్రొసీజర్ అంతా చేయలేక మధ్యలో ఎవరినో పట్టుకుంటాం, ఏమంటే నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి, ఆడు 1500 అవుతుంది అంటాడు. నిజంగా 1500 అవుతుంది అనుకుంటున్నారా? 170 180 చలన కడతాడండి. మిగతా ప్రొసీజర్ పద్ధతి మనకి తెలియదు కనుక వాడు వాడుకోవటం వల్ల వాడికి మనకి వేసే ఫీజు అంతే. ఇది ఇలాగ అక్రమంగా ఈ రోజే దోచేస్తుంటే ఆ రోజు యేసుక్రీస్తుల వారి కాలానికి వీళ్ళు ఎలా ఉన్నారంటే అయినగాలికి అడ్డగోలుగా పనులు వేసేస్తున్నారండి. అలా బాగా ధనవంతుడు అయిపోయాడు. ఎవరు? జక్కయ్య. అంటే యేసుక్రీస్తుల వారు జీవితంలోకి రాక మునుపు భయంకరంగా ఉన్నాడు, దోచేస్తున్నాడు డబ్బు. ఆయనగాడికి ఏమంటే పనుల మీద పనులు వేసేస్తున్నాడు, లాగేస్తున్నాడు డబ్బు 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 డబ్బు. యేసుప్రభు వచ్చాడు, జక్కయ్య ఈరోజు నేను మీ ఇంట్లో భోజనం చేయాలనుకుంటున్నాను అన్నట్టు. నిజంగానండి, ఆ మాటలకి ఫిదా అయిపోయి వెంటనే ఆయన ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నా ఆస్తిలో నా భాగం అంతా కూడా నేను పనిచేస్తాను, పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో, అన్యాయంగా తీసుకున్నానో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. 4 అంతలు మరలా వాళ్ళకి చెల్లించేస్తాను. నేను తీసుకున్న దానికి 4 అంతలు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు జక్కయ్య ఏ సృష్టిలోకి వచ్చాడు చెప్పండి? నూతన సృష్టి. అంటే సంఘంలోకి చేర్చబడ్డాడు, కొత్త ఆకాశంలోకి కొత్త భూమిలోకి వచ్చాడు. పాత అలవాట్లు ఏవి ఆయన జీవితంలో ఇక లేవు, పాత చేష్టలు లేవు. మీకు అర్థమవుతాయా? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే చాలామంది అండి, నాకు ఎంత బాధ వేస్తుందంటే ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏమనుకున్నారంటే ఆదివారం తెల్లబట్టలు వేసుకోవటం, లేదంటే ఆదివారం తలస్నానం చేసి గుడికి వెళ్ళి రావటం, ఇదే ప్రభువుని నమ్ముకోవటం అనుకున్నారు. ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏదో ఒక కొత్త అలవాటు రావటం కాదు, జీవితం మొత్తం కొత్తగా మారిపోవటం, జీవితంలో ఆలోచనలు కొత్తగా మారిపోవటం, నీ జీవిత ప్రయాణం కొత్తగా మారటం, దేవుడి కొరకు ఉపయోగపడే జీవితంగా నీ జీవితం మారటం. జక్కయ్య జీవితాన్ని కంప్లీట్గా మార్చుకున్నాడు. ఒక ఉదాహరణ చెప్పాను. బావి దగ్గర యాకోబు గారు బావి దగ్గర సమరయ స్త్రీని మార్చాడు యేసుప్రభు. మార్చాడు. అప్పటి వరకు ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి, ఆవిడ స్థితి ఏంటి చెప్పండి, ఆవిడ అలవాట్లు ఏంటి చెప్పండి, ఆవిడ జీవన విధానం ఏంటి చెప్పండి? వేశ్య, వ్యభిచారం. నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పేసాడు ఆయనే. వేశ్యగా ఉన్న ఆమె కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వచ్చిన తర్వాత, అంటే ప్రభులోనికి వచ్చిన తర్వాత, ఒకప్పుడేమో ఇంటింటికి తిరిగి వ్యభిచారం చేసిన ఆవిడ ఇప్పుడు ఇంటింటికి ఎవరి కోసం చెప్పడానికి తిరిగింది? సువార్త చెప్పడానికి తిరిగింది. ఆ గ్రామంలో ఉన్న అనేక మందిని యేసుప్రభు దగ్గరికి పట్టుకుని వచ్చింది. అంటే మీకు అర్థమవుతుందా? ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి వచ్చిన మనుషులందరూ కూడా పాత జీవితాలను వదిలేస్తున్నారు. అందుకే దీనికి దేవుడు పెట్టిన పేరేంటంటే నేను సృజించబోవు కొత్త ఆకాశం కొత్త భూమి, సంఘం. ఇక్కడ మనుషులు
పాత మనుషుల్లో ఉండరు. అలా ఉన్నాడు అంటే వాడికి పరలోకానికి రావడని అర్థం. ఇక్కడికి వచ్చి కూడా పాత మనిషిలాగే ఉంటున్నాడు అంటే వాడికి పరలోకానికి రావడని అర్థం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త మనిషి రావాలి, అతనిలో నుంచి కొత్త ఆలోచనలు రావాలి. మనము లోకంలో ఉన్నంతసేపు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఏం చేద్దాం, ఇవి పాత జీవితం, పాత అలవాట్లు, పాత లైఫ్. కానీ నిన్ను ప్రభు తన రక్తంతో కొన్న తర్వాత, తన రక్తంతో నీ పాపాలన్నీ కడిగేసి చక్కగా సంఘం ఇచ్చిన తర్వాత, నేను ఇప్పటి నుంచి ప్రభుకి ఎలా ఉపయోగపడాలని ఆలోచించాలి. నా జీవితం ప్రభుకి ఏమాత్రం ఉపయోగపడుతుందని ఆలోచించుకోవాలి. నేను ఎప్పుడు ఈ లోకంలో ఉన్న అనుజనుల వల్లే నేను ఆలోచిస్తున్నాను అంటే, నేను కొత్త ఆకాశం కొత్త భూమి మనకి సంఘంలో ఉన్నానా, లోకంలో ఉన్నానా ఆలోచించుకోవాలి. మనకి మనంగా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. నేను ఎంతకీ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉన్నానా, పాత ఆకాశం పాత భూమిలోనే ఉన్నానా? పాత ఆకాశం పాత భూమిలో ఉంటే మనుషులందరూ ఎలా బతుకుతున్నారో అలాగే బతుకుతాం. కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వచ్చిన తర్వాత మన ఆలోచన విధానం మారిపోద్ది, మైండ్ మారిపోద్ది. ఇంకోటి మీకు అర్థగడని ఇంకోటి చెప్తాను. లోకంలో ఉన్న వాళ్ళకి మీ వాళ్ళు అని మీ వాళ్ళు ఎవరు అని అడిగామనుకోండి, వాళ్ళు ఎవరి పేర్లు చెప్తారు చెప్పండి? మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి, మా అన్నయ్య. నాకు 4 స్తంభాలు, నా చుట్టూ వీళ్ళే ఉంటారు, వీళ్ళే మా వాళ్ళు అంటారు వాళ్ళు. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వాళ్ళు అని అడిగితే వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏం చెప్పాలి చెప్పండి? సంఘంలో ఉన్న వాళ్ళే నా వాళ్ళు, ఆత్మబంధువులు, వీళ్ళే కదా నాతో వాక్యం చెప్పిన వాళ్ళు, వీళ్ళతో పాటే కదా నేను దేవుడు పని చేస్తున్నాను, వీళ్ళతో పాటే కదా నేను పరలోకం వెళ్ళాలి. ఇక్కడ యేసులో చెప్పిన మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, ఎవరివై చేయి చూపించాడు? ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న వీరే. ఎవరి వైపు ఉంది చెయ్యి? శిష్యుల వైపు చేయి చాపి, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా సోదరులు, వీళ్ళే నాతో పాటు పరలోకం వస్తారు. ఇది కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వచ్చిన తర్వాత నీకు ఎక్కటం లేదంటే కష్టమే పరలోకం రావటం. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆత్మీయ కుటుంబం సంఘం అనగానే సంఘంలో ఉన్న చెల్లి, సంఘంలో ఉన్న తమ్ముడు, సంఘంలో ఉన్న అన్న, సంఘంలో ఉన్న సేవకుడు, ఈ విధానం నీకు సంఘంలోకి వచ్చిన తర్వాత నీకు అర్థం కావటం లేదు, ఎక్కటం లేదు అంటే పాత ఆకాశం పాత జీవితమే. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. వెంటనే అక్కడ పదాలు ఏమున్నాయి చెప్పండి? 2 వెంటనే. పాతవి ఏమైపోవాలట? గతించెను. పుట్టచక్కేలో గతించింది, సమరయ స్త్రీలో గతించింది, మనలో గతించాలి. అవి గతించటం లేదంటే నీకు వాక్యం అర్థం అవ్వలేదు, ఇంకా దేవుడు అర్థం అవ్వలేదు. మా వాళ్ళు అనుకుంటూ నువ్వు లోకంలో పడే తిరుగుతున్నావు అనుకో. చాలామందిలోనండి నేను చూశానండి, ఇంట్లో వాళ్ళు, సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు బండ బూతులు తిట్టినా, ఏమంటే వాళ్ళు ఎంత కించపరిచినా, ఎంత హీనపరిచినా అసలు ఏం బాధపడరండి. ఆవిడ బాధపడిన తర్వాత మా ఆవిడని సంకలేసుకుని తిరుగుతారు. కానీ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక చిన్న మాట అన్నట్టుగా తెలిసిందంటే ఇంకెంతేనండి, అదొక ప్రపంచ యుద్ధానికంటే ఎక్కువగా తీసుకుని ఇక కలవకపోవటం, మాట్లాడకపోవటం, ఎక్కడికి రాకపోవటం. నేను అనుకుంటాను పాపం వీళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు. దేవుడు ఇంకా పాతవి ఏమీ గతించలేదు, ఇంకా సమస్తము కొత్తవి అవ్వాలి అంటే ఏమీ అవ్వలేదు. ఇంకా ఆ పాత ఆ జీలు అది అలా ఉందా, ఆ లోక సంబంధమైన ఆ పాత జీలు అలా కొనసాగుతుంది ఇంకా వాళ్ళల్లో. సంఘంలో ఉన్నవాడు నీ లోకంలో ఉన్న నీ రక్త సంబంధి కంటే గొప్పవాడు, నీ వాళ్ళ కంటే గొప్పవాడు. కారణం వాడిని ప్రభు చేర్చుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మీ వాళ్ళని ఇంకా చేర్చుకోలేదు ప్రభు, వీళ్ళన్న ప్రభు చేర్చుకున్నాడు. నీ వాళ్ళు కాదు గొప్పవాళ్ళు. నాకు అలాగే అర్థమవుతుంది, మీకు అలాగే అర్థమవుతుందో తెలీదు. సంఘంలోకి ఒక అతను వచ్చాడు అంటే ప్రభు చేర్చుకున్నాడు. ఎంత గొప్పవాడు, ప్రభుకు నచ్చాడు. ఇప్పుడు నీకెవరు నచ్చాలి? నిజంగా నీకు దేవుడు అర్థమైతే నీకెవరు నచ్చాలి? ప్రభు ఎవరినైతే మెచ్చుకుంటున్నాడో, ప్రభు ఎవరినైతే రప్పించుకుంటున్నాడో, ప్రభు ఎవరినైతే అంగీకరిస్తున్నాడో వాళ్ళే నీకు నచ్చాలి. వాళ్ళు కాకుండా నీకు ఇంకొకరు ఎవరో నచ్చుతున్నారంటే నీకు అసలు ప్రభు అర్థం లేదంట. నేను సంఘంలో ఒక వ్యక్తి ఎలా వస్తాడు చెప్పండి? సంఘంలోనికి వ్యక్తిని ఎవరు చేరుస్తారు? బైబిల్ ప్రకారం అడుగుతున్నాడు. ఎవరు చేరుస్తారు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, అనుదినము ప్రభు వారితో చేర్చుచుండెను. సంఘంలోనికి ప్రభు చేరుస్తున్నాడు అంటే సంఘంలోనికి తన స్వరక్తం ఇచ్చి కట్టుకున్న సంఘంలోనికి ప్రభు తీసుకుని వచ్చాడంటే ఆ వ్యక్తిని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభువు ఇష్టపడుతున్న వ్యక్తి నువ్వు ఇష్టపడవేంటి? ప్రభు చేర్చుకున్న వ్యక్తి మీద నీకు కోపం ఏంటి? ప్రభువు కావాలనుకుంటున్న వ్యక్తి మీద నీకు అసూయలేంటి, పగలేంటి, కలహాలేంటి, దూరాలేంటి, భేదాలేంటి? నాకేమీ అర్థం అవ్వలేదు.
యేసుప్రభు అంటున్నాడు, నువ్వు సంఘంలోకి చేర్చావు కదా ప్రభువా, భలే చేర్చావంటే ఆయన అన్నాడు, బైబిల్లో ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకడిని నా తండ్రి ఆకర్షించితేనే తప్ప వాడు నా యొద్దకు రాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆ వచ్చినోడు ముందు ఎవరు ఆకర్షించారట? తండ్రి ఆకర్షించి ఎవరి దగ్గర పంపాడట? యేసుప్రభు దగ్గర పంపాడట. ఇప్పుడు యేసుప్రభు తీసుకొచ్చి ఎక్కడ వదిలేడు? సంఘంలో వదిలేడు. అంటే ఆ సంఘంలోకి చేర్చబడిన వాళ్ళకి, వీళ్ళిద్దరికీ ఆ సంఘంలోకి చేర్చబడిన వాడు అంటే ఇష్టం. ఎవరెవరికి? తండ్రికి ఇష్టమే, మన ప్రభు యేసుక్రీస్తుల వారికి ఇష్టమే. వాళ్ళిద్దరికి ఇష్టం. నీకు ఇష్టం ఉండదాడంటే ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీకు దేవుడు అర్థమయ్యాడా? దేవుడు అర్థమయ్యాడా? వాళ్ళిద్దరూ ఇష్టపడి తెచ్చుకున్న వ్యక్తిని నువ్వు ప్రేమించట్లేదంటే అసలు నీకేం దేవుడు అర్థమయ్యాడు? నీకేం వాక్యం అర్థమైంది? పాతవండి, నేను చెప్తున్నాను మళ్ళా. మీరు వాక్యాన్ని వినటం కాదు, సంతోషించటం కాదు, ఆనందించటం కాదు, పాటించాలి. సంఘంలో ఉన్నవాళ్ళు నా వాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు నా ఆత్మీయులు, సంఘంలో ఉన్నవాళ్ళు నా బంధువులు. వాళ్ళ కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే, వాళ్ళకి సంతోషం వస్తే నాకు సంతోషం వచ్చినట్టే. ఇలా సంఘంతో మనం ఎప్పుడైతే కలిసిపోతామో, మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా పరలోకాన్ని చూస్తాం. ఇక్కడ దేవుడు ఎలా ఆలోచించుకుంటాడంటే, ఇక్కడ నా పిల్లలతో కలిసిపోయిన వాడు పరలోకంలో కూడా కలిసి ఉంటాడు. ఇక్కడ నా పిల్లలతో కలవని వాడు, ఇక్కడ నా పిల్లలకి దూరంగా ఉండేవాడు పరలోకం వచ్చినా వీడు ప్రమాదమే. అక్కడికి వచ్చి కూడా ఏదో ఇలా విభేదాలు లేదంటే దూరంగా ఉండటం ఏదో పెంటెడతాడు. అందుకే బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్తాడు, ఇదిగో ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేను నువ్వు నన్ను కూడా ప్రేమించలేవు. సహోదరుల్లో నేను ఉన్నాను, నా ఆత్మ ఉంది వాళ్ళు. వాడు సంఘంలోకి చేర్చబడ్డాడు, నేనే చేర్చాను. అతన్ని ప్రేమించవు, అతను గుర్తించవు, అతన్ని మర్యాదగా చూడవు, అతను సన్మానించవు, అతను గౌరవించవు. అలాంటప్పుడు నీకు దేవుడు ఏమర్థమయ్యాడు అన్నాడు. దేవుని పిల్లలారా, ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి వచ్చిన మనుషులంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే పాత ఆకాశం పాత భూమి అంతా ఎలా మారిపోయిందంటే, నరహత్యలతో, వ్యభిచారాలతో, దొంగతనాలతో, మోసాలతో, కపటాలతో, వేషధారణతో, కల్మషాలతో పాత ప్రపంచం అంతా నిండిపోయింది. ఇక దాన్ని చూడలేకపోయాడు దేవుడు. అందులో నుంచి వేరు చేసేయాలి, కొత్త పిల్లలుగా మార్చాలి వీళ్ళని, కొత్త భూమి కొత్త ఆకాశంలో పెట్టాలి వీళ్ళని తీసుకెళ్ళి. వీళ్ళ థాట్స్ అన్ని మార్చేయాలి. బయట ఉన్నవాడు నావాడు అంటే నా కులస్తుడు అంటాడు, అంతే కదండి. బయట ఉన్న వాళ్ళు ఎవరు మీ వాళ్ళు అంటే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఇంటి పేరు ఉందనుకోండి. చాలామంది అండి హైదరాబాద్లో మీకు తెలియదు కాదు, ఎవరితోనో కొత్త వాళ్ళతో పరిచయం అవుతున్నప్పుడు మీ ఇంటి పేరు ఏంటి బాబు అని అడుగుతారు. వాళ్ళ ఇంటి పేరు వీళ్ళ ఇంటి పేరు కలిసింది అనుకోండి, ఎలాగుంటా చెప్పాలి బంధం. ఇంకంతే, సంకలో వేసుకుని నువ్వు మా ఓడివే, మా అత్త అనాలి, మీ ఇత్త అనాలి కదండి. అంటే ఇంటి పేర్లు కలవాలి, ఊరి పేర్లు కలవాలి, ఆ కులాలు కలవాలి. ఈ కలిస్తే మావాడు అంటాడు, ఇవి కలిస్తే మావాళ్ళు అని చట్టపట్టాలు వేసుకుని తిరుగుతాడు. నేను చెప్పకూడదండి, కొన్ని ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చెప్పాలనిపిస్తుంది. సేవ ప్రారంభిస్తున్న కొత్తలో నుండి తొలినాళ్ళల్లో కొంతమంది నాకు బాగా ఆపోజిట్గా ఉండేవారు. తొక్కేయాలి, రాకూడదు, ఏదో చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసేవారు. చేస్తున్న కాలంలో నా మీద ఒక నింద వేయడానికి ట్రై చేసేవారు అంతే. వాళ్ళు ఏమైనా వేసేవారు అంటే, సిరన్న ఇది ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర వాళ్ళని ప్రేమిస్తాడు అనేవారు. అందుకే మా వైస్ ప్రిన్సిపల్ గారిని కరీంనగర్ నుంచి తెచ్చాం. చచ్చి ఊరుకున్నారు అప్పుడు, అంతే కదండి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు అంటారా? ఇప్పుడు అనవాలండి. అంటే నిందేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, మనలో ఏమీ లేనప్పుడు మనం ఊరకనే భయపడిపోవాల్సిన అవసరం ఏముండదు. మన మీద ఏమీ లేనప్పుడు ఎవడో ఆక్కుంటాడు. డోంట్ కేర్. నిజం అనేది ఎప్పటికీ నిజమే. మనలో నిజంగా స్వార్థం ఉంది అనుకోండి, ఎప్పటికైనా దొరికిపోతాం. ఎంత పైన షోప్ టాప్ చేసినా మన లోపల అలాగ కల్మషంతో ప్రేమించే మనసు ఉందనుకోండి, ప్రాంతాన్ని బట్టి ప్రేమించే మనసు, కులాన్ని బట్టి ప్రేమించే మనసు ఉందనుకోండి, దొరికిపోతాం. ఎప్పటికైనా దొరికిపోతామండి. కులాన్ని బట్టి ఆ కులానికి సంబంధించింది అంటగట్టిన ట్రై చేస్తారు, ఆ ప్రాంతానికి సంబంధించింది అంటగట్టినగా ట్రై చేస్తారు, రకరకాలుగా అంటగట్టిన ట్రై చేస్తారు. ఒకటే, మనం ఉన్నది ఏ ఆకాశంలో అంటే కొత్త ఆకాశం కొత్త భూమి. ఇక్కడ మనకు కులాలు లేవు, ప్రాంతాలు లేవు, మతాలు లేవు, వంశాలు లేవు, పేర్లు లేవు. అందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మన మీద సుప్రీం ఎవరు అంటే దేవుడు, మన యజమానుడు దేవుడు. మనం అందరం ఆయన పిల్లలం అంతే.
ఇక్కడ ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఉండకూడదు. కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నామంటే మాత్రం ఇంకా మనకి ఇంకా దేవుడు అర్థం అవ్వలేదని. ఎందుకంటే ఇది ఏ ఆకాశం అట? కొత్త ఆకాశం, కొత్త భూమి. నువ్వు అవి పాత ఆకాశం, పాత భూములు అవి ఉన్నాయని దేవుడు ఇక్కడికి తెచ్చాడు. మీకు అర్థమవుతుందా? పాత ఆకాశం, పాత భూమి కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, స్వార్థాలతో నిండిపోయిందనే దీన్ని ఫ్రెష్గా తన కుమారుడు రక్తాన్ని ఇచ్చి కట్టి ఇందులోకి తెచ్చి ఇందులోకి వచ్చిన వాళ్ళందరూ ఒక్కటే, ఏ తారతమ్యము లేదు, యేసుక్రీస్తునందు ఏ భేదము లేదు, అందరూ ఒకటే అన్నాడు, అందరూ ఈక్వల్ అన్నాడు అంతే. ఇప్పుడు ఇక్కడ సంఘంలో ఏంటంటే నీకున్న భక్తిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వరాలను బట్టి, దేవుడి మీద నీకున్న ప్రేమను బట్టి సంఘంలో ఆధిక్యత దక్కుతుంది తప్ప ఇక్కడ దేన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించడు. ఆయన మీద నీకు అమితమైన ప్రేమ ఉందా? దేవుడు నిన్ను చూసి ఏదైనా మంచి కృపావరం నీకు అనుగ్రహించి నాకు ఉపయోగపడతాడని నీలో ఏదన్నా మంచి టాలెంట్ను, తలాంతును దేవుడు పెట్టాడా? అంతే. అది మనల్ని తీసుకెళ్తుంది, అది మనల్ని నిలబెడుతుంది తప్ప ఏవి మన దేన్ని వాడి దేవుళ్ళలో గొప్పవ్వాలనుకున్నా ఎప్పటికైనా కూలిపోతాం తప్ప అది ఎప్పటికీ నిలబడదు. సహజంగా స్వచ్ఛంగా దేవుడిని ప్రేమిస్తూ ఈ కొత్త ఆకాశం, కొత్త భూమిలో నేను అంతే కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఉండాలి, నాకు పాతవి ఏమీ వద్దు అని ప్రతినిత్యము ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడు మాట్లాడుతాను, మనమంతా పాత ఆకాశం, పాత భూమిలో నుంచి ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి? కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి. వచ్చిన వెంటనే పాత వెంటనే పోతాయా? పోతాయండి. చాలామంది కొత్త సామాన్లు కొనుక్కుంటారు. వాళ్ళ అలవాటు ఏంటంటే కొత్తది వచ్చినా సరే పాత కళ్ళ ముందు ఉండాలి. అలాగా అది ఎవరికి ఎవరు అది తుప్పట్టేయాలా, అది ఇరిగిపోవాలా, అప్పుడు కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ పాత ఎవరికైనా ఇస్తే వాడుకుంటారు. అబ్బాబ్బాబ్బా అస్సలండి ఆ ఇంటి నిండా ఆ చెత్త అలా పేరుకుపోవాలి తప్ప ఇంట్లోంచి ఏవి బయటికి వెళ్ళకూడదు. బయట నుంచి ఇంట్లోకి రావాలంతే, ఇంట్లోంచి ఏవి బయటికి వెళ్ళకూడదు. బిరువ నిండా చీరలు నిండిపోవాలా, ఏ చీర బయటికి వెళ్దాం, కట్టుకోనవైనా చిరిగిపోయినవైనా అలా చూసుకుంటూ ఉండాలి తప్ప అది ఖాళీ చేయరండి. అందుకే ఈ బీరువా నిండిపోయాక ఇంకో పెద్ద బీరువా. ఒకప్పుడు చిన్న బీరువాలు వచ్చేవి, ఇప్పుడు బీరువాలు ఎలాగున్నాయి? గదిలోకి వెళ్ళడానికి అదే అడ్డుగా మారిపోయింది. ఎంత ఉంటుంది ఏంగా? అంతెందుకంటే అన్ని చీరలు, మరి అన్ని బట్టలు. పెరిగిపోయిందండి మనిషికి స్వార్థం. నిలువెల్లా ఏదో తెచ్చుకోవటం ఏమీ పనికిరావు. దేవునికి ఉగ్రత వస్తే బైబిల్లో మాట యోబు గ్రంథం 20 అధ్యాయంలో ఉంటుంది, దేవుని ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కరకు రాదు అన్నాడు. తెలుసా? నీ ఇష్ట వస్తువులలో దేది కూడా నిన్ను కాపాడలేవు అన్నాడు. నువ్వు ఇష్టంగా వస్తువులు తెచ్చుకుంటున్నావా, ఇల్లులు తెచ్చుకుంటున్నావా, పొలాలు తెచ్చుకుంటున్నావా, నీ జీవితం కనుక దేవుడికి నచ్చకపోతే ఇవేవి నిన్ను కాపాడలేవు, రక్షించలేవు. వీటి మీద కాదు నీ మనసు ఉండాల్సింది. అసలు నేను దేవుడికి నచ్చుతున్నాను లేదా, నా జీవితం నచ్చుతుందా లేదా, నా మాటలు నచ్చుతున్నాయా లేదా, నా ప్రవర్తన నచ్చుతుందా లేదా? ఎందుకంటే నేను సంఘంలోకి చేర్చబడ్డాను కదా, ఆ పాత వదిలేయమని దేవుడు చెప్తున్నాడు కదా. ఆ పాతవి నాలో ఉండిపోతున్నాయా, వదులుకుంటున్నాయా? నిరంతరం ఇలా ఆలోచించుకోవాలట. యెషయా గ్రంథంలో మీరు ఇందాక చదువుకున్నారు కదా, 65వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయానికి 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు, అంటే యేసుక్రీస్తుల వారు కట్టబోయే ఈ సంఘంలో ఆయన ఎలా కడతాడు సంఘాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆయన జ్ఞానంతో కడతాడు, వివేకంతో కడతాడు అన్నాడు. 11వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు కట్టబోయే సంఘాన్ని ఎలా కట్టబోతున్నాడో ఈ అధ్యాయం అంతా చెప్తాడు. మీరు అలాగొచ్చేసి 6వ వచనానికి వచ్చేస్తే, 6వ వచనానికి తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపిల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని. ఏం కనబడుతున్నాయి మీకు ఇప్పుడు? యేసుప్రభు సంఘం కడతాడట. ఆ సంఘంలోకి ఏమేమి వస్తాయట? తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసం చేయనట. అంటే సంఘంలోకి ఏమొచ్చింది ఇప్పుడు? తోడేలు వచ్చింది. ఆ పక్కనే ఏముంది? గొర్రెపిల్ల ఉంది. సహజంగా లోకంలో
గొర్రె పిల్ల తోడేలుకి దొరికితే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? తినేస్తుంది. సంఘంలోకి వచ్చిన తర్వాత కళ్ళ ముందు గొర్రె పిల్ల ఉన్నా సరే నోరు మూసుకుని కూర్చోవాలి తప్పి తినకూడదు. ఎలాగుంది ఇది? ఇది సంఘం అంటే. అంటే లోకంలో ఉన్నప్పుడు నువ్వు మోసగాడు అవ్వచ్చు, నేరస్తుడు అవ్వచ్చు, మటర్లు చేసిన వాడు అవ్వచ్చు, కిరాతకుడు అవ్వచ్చు. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు అవి చేయకూడదు. తోడేలు అంటే అర్థం ఏంటంటే క్రూర జంతువు అని. సంఘంలోకి వచ్చిన తర్వాత అది ఎలా మారిపోవాలట? సాధు జంతువుగా. కళ్ళ ముందున్న గొర్రె పిల్ల కనబడుతున్నా సరే తినకుండా ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. వీడు పెద్ద దొంగ, పిక్ పాకెట్ అంటారు కదా. ఎక్కడ కనబడితే అక్కడ జోబులు కట్ చేస్తూ ఉంటాడు. మొత్తం మీద జోబులు కట్ చేసాడు. దొంగ మొత్తం డబ్బు సంపాదించాడు. బాగా వెల్ సెటిల్డ్, ఇల్లు, ఆస్తులు, అన్ని పొలాలు వచ్చినాయి. మొత్తం మీద అన్నీ వచ్చిన తర్వాత ఏదో రోగం వచ్చి మంచాన పడ్డాడు. ఆస్తి ఉంది తప్ప ఇప్పుడు ఏం లేదు, సుఖం లేదు. ఎవరో చెప్పారట, బాబు యేసుప్రభువుని నమ్ముకో బాబు, పాపాలతో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామంటే అప్పుడు ఆ సువార్తని మారు మనసు పొంది ఇప్పుడు ఈ దొంగోడు దేవుడు కృపలో లేచి సంఘంలోకి వచ్చాడు. జాగ్రత్తగా రండి. ఈడు ప్రొఫెషన్ ఏంటి చెప్పండి? బయట ఎవరు? దొంగోడు. ఈ దొంగోడు సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవరో సహోదరుడు పరస కళ్ళ ముందే కింద పడిపోయింది. చెప్పండి, ఇప్పుడు వీడు ఏం చేయాలి? నేచర్ ఏంటి చెప్పండి? ఇడిది అసలు ఆడికి తెలియకుండానే జోబులు కట్ చేసే నేచర్ ఇడిది. కళ్ళ ముందే పరస కనబడుతుంది. ఏం చేయాల? పాత అలవాటు ప్రకారం లోపలెట్టేసాడు అనుకోండి, వీడు ఇంకా తోడేలే, గొర్రెపిల్లగా మారలేదు. కళ్ళ ముందు పరస కనబడుతున్నా పాత ప్రొఫెషన్ గుర్తొస్తున్నా, చచ్చే ఇదే నేను ఉన్నది ఎక్కడిప్పుడు? సంఘంలో కదా. సంఘంలో నేను అలా చేయకూడదు అని వాడిని వాడు అణుచుకుని, నేను మారిపోవాలి, ఒకప్పుడు పాత పనులు అవి ఇప్పుడు నేను చేయకూడదు అని కళ్ళ ముందు పరస కనబడుతున్నా తీసి ఇలాగ అతనికి ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఈ తోడేలా మారిందా? మారింది. ఇప్పుడు ఈ తోడేళ్ళు ఏది మార్చింది? సంఘం. దొంగలను మార్చి, వ్యభిచారులను మార్చి, త్రాగుబోతులను మార్చి, నరహంతకులను మార్చి మంచివారుగా చేసేది సంఘం అండి. అది అక్కడ చెప్తున్నాడు దేవుడు. తోడేలు, గొర్రెపిల్ల ఒకే చోట నివాసం చేస్తాయి నా సంఘంలో. ఈ తోడేలు గొర్రెపిల్లను ఏం చేయదు? తినదు, చంపదు, భక్షించదు. ఇంకా చెప్తున్నాడు క్యారెక్టర్స్ అనమాట అవన్నీ, జంతువులు కాదు. చిరుతుపులు మేకపిల్ల యొద్ద పండుకొనుడు అంటే చిరుతుపులు అనగానే చూడగానే ఏ జంతువు కనబడతా జంతువుని మీద పడి పీక్కు తినేసే రకం ఉంది. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందట? చిరుతుపులి మేకపిల్ల దగ్గర పడుకుందట. రెండు ఫ్రెండ్షిప్ చేస్తున్నాయట, మేకపిల్ల, చిరుతుపులి. ఎలాగుందండి? ఎలాగుంది? సంఘంలోనండి మనకు కనపడం కానీ మన పాత జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ మనకి ఎక్కడో తగులుతూ ఉంటాయి. నిజమేనండి, నేను పెద్ద పుల్లే ఒకప్పుడు. యేసుప్రభు కూరలు పీకేసి, యేసుప్రభు ఆ పళ్ళన్నీ పీకేసి, మాంసం తినొద్దురా బాబు అని పచ్చికూరలు పెట్టడం వల్ల ఇలా ఉన్నాను. కానీ అంతే కదండి. ఎవరు మంచోళ్ళని చెప్పండి? సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు మంచోళ్ళు అండి? మంచోళ్ళ? పాత జీవితాలు ఏంటి? ఒకసారి మీ పాత లైఫ్కి వెళ్ళండి. ఒకసారి ఎంతమందిని కొట్టేశారు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది వీరంగా వేసారు, ఎంతమంది మీద గొడవలు, ఎంతమంది పగలు, ఎంతమంది మీద కక్షలు. ఎందుకు ఇవన్నీ టక్ 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 అని మనలోంచి పోయినాయి అంటే దేవుడు మనల్ని తీసుకొచ్చి పాత దాంట్లోంచి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కొత్త ఆకాశం, కొత్త భూమి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ క్యారెక్టర్ చేంజ్ అవ్వాలి. అదే చెప్తున్నాడు దేవుడు, క్యారెక్టర్ చేంజ్ అవ్వాలి, డ్రెస్ కాదు. మనోళ్ళు క్రైస్తవులు అనగానే ఏం మార్చేశారు? టక్కమని బాప్తీసం తీసుకున్న వెంటనే డ్రెస్ మార్చేశారు. దేవుడు ఏం కోరుకున్నాడు? బట్టలు కాదయ్యా, ఏం మార్చుకోవాలి? బ్రతుకు మార్చు. ఈ విషయం తెలియక పాస్టర్ గారు మల్లెపూల గురించి ప్రసంగం చేసి అంత దొరికిపోవడం మీకు తెలియదు కాదు. ఏకేసారు ఆయన కాడికి టీవీల్లో. నేను ఎంత నవ్వుకున్నానంటేనండి, నేను ఒక చోట సభకి వెళ్ళానండి. ఒక ఇంట్లో నాకు ఆతిథ్యం ఇచ్చారు. ఇంటి ముందు నా కారు ఉంది, రెడీ అయ్యి కారులో ఎక్కడానికి అలాగే వెళ్తున్నాను. నాకు వినపడేటట్టే ఆ మూలని ఒక 3-4 స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటున్నారండి. ఈ పాస్టర్లకి ఏం పనండి మా మల్లెపూల గురించి మాట్లాడటం అంటుంది ఆవిడ. నాకు వినపడేటట్టు. అమ్మ నాయన, ఈయన దగ్గరికి ఎంత అప్డేటెడ్ ఇల్లు అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా అందరి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పాస్టర్లు దేవుడి గురించి చెప్తే బాగుంటుందండి, మల్లెపూల గురించి ఎందుకంటే అంటున్నారు వాళ్ళు నలుగురు కూర్చొని అక్కడ. అప్పుడు నాకు అనిపించింది ఎంత స్పీడ్గా ఉందో ప్రపంచం ఒక చెడు విషయంలో. ఏమన్నా అతను మల్లెపూల గురించి మాట్లాడింది విన్నారండి. అతను మంచి ప్రసంగాలు చేసి ఉంటాడా? ఎవడన్నా మాట్లాడుకుంటారా? మంచి మాట్లాడుకుంటుందని లోకం. అందుకే చెప్తాను,
నువ్వు ఎంత మంచోడిగా ఉన్నా, ఎంత బాగున్నా, ఒక్క చిన్న తప్పు చేసావంటే నువ్వు కొలాప్స్ అంతే. ఇక నేను మళ్ళీ లేగనేవారు పైకి. అంత దారుణంగా ఉంది సొసైటీ. ఏమంటే మంచోడేనండి, ఏదో చిన్న పొరపాటు చేసి ఉంటాడని అంటదా? నాకు తెలుసండి ఆడు మంచోడి కింద నటించాడండి, ఆడు మంచోడు కదని అంటారు అంతే. వీడికి ఏదో తెలిసినట్టు అన్నీ. కనుక క్యారెక్టర్ విషయంలో చిన్నది మన మీద నిందపడిన, క్యారెక్టర్ విషయంలో చిన్న పొరపాటు మనం చేసిన, మన జీవితం కొలాప్స్ అయిపోద్ది. కనుక దేవుడు ఎంత బాగా రాస్తున్నాడంటే, మీరు వేషాలు కాదు మార్చుకోవటం, డ్రెస్సులు వేసుకోండి, అవి పెట్టుకోవద్దు, ఇవి పెట్టుకోవద్దు. క్రిస్టియానిటీలో సగం బాధ ఇదే. మీరు యేసుప్రభువులోకి వస్తే మల్లెపూలు తీసేయండి, గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, బట్టలు తీసేయండి. ఏమన్నా నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, అన్ని ఆడపిల్లలు తీసేయమన్నారు, మగపిల్లలు ఏం తీయమన్నారు? నాకేం అర్థం అవ్వలేదు. మీరు చెప్పండి. అంటే ప్రసంగం చేసే వాళ్ళు పురుషులు కనుక ఎవరిని టార్గెట్ చేశారు? ఆడపిల్లని ఇవన్నీ తీసేయమన్నావు, మల్లెపూలు తీసేయి, గాజు తీసేయి, బొట్టలు తీసేయి, మొత్తం ఇవన్నీ తీసేయమన్నావు. పురుషుడిని ఏం తీసేయమని చెప్తావు అంటాను. ఇప్పుడు దేవుడు ఇద్దరికి చెప్తాడో ఒకరికి చెప్తాడు ఏదైనా చెప్తే? మరి మగవాళ్ళకి ఏం తీసేయమని చెప్తావు? నువ్వు నెత్తి మీద జుట్టు ఉండకూడదు అంటవా? గుడిగించేసుకున్నా అంటవా? ఏటోనండి, ఏం చెప్పాలో తెలియలేదండి, దేవుడు ఏం చెప్పాడో తెలియలేదండి. తోడేలు, గొర్రెపిల్ల అనగానే, చిరుతపుల్లి, మేకపిల్ల అనగానే క్యారెక్టర్స్ అండి, ఇవి గుణాలండి, మనలో ఉన్న గుణాలండి. అవి మారిపోవాలట. ఎక్కడికి వచ్చిన తర్వాత? కొత్త ఆకాశం, కొత్త భూమి. మరలా చెప్తున్నానండి, ప్రపంచంలో ఒక వ్యక్తిని మీరు ఎక్కడికైనా తిప్పండి. సినిమాల చుట్టూ తిప్పుతారా, చదువుల చుట్టూ తిప్పుతారా, ఏదో మంచోడని ఆడు చుట్టూ తిప్పుతారా, మీరు ఎవడ చుట్టైనా తిప్పండి, ఎంజాయ్ చేస్తారు తప్ప ఎవడో మారడండి. మారుతాడా? నేను మళ్ళా చెప్తున్నాను, చర్చికి రాకుండా, దేవుడు మాటలు వినిపించకుండా, గుడిలోకి రాకుండా ఒక వ్యక్తి మారిపోయాడని ఒక్కడిని చూపించండి ప్రపంచంలో. మారతాడండి? మారడండి. మనిషిని మార్చే శక్తి ఈ కొత్త ఆకాశానికి, కొత్త భూమికి మాత్రమే ఉంది. దీనికి మాత్రమే ఉంది సంఘానికి. ఇక్కడికి రావాలి వాడు, ఇక్కడే మార్చుకోవాలి వాడు గుణాలు, ఇక్కడే వాడు తర్ఫీదు పొందాలి. మనిషి అంటే ఎలా బ్రతకాలో, మనిషి అంటే ఏంటో ఇక్కడే తర్ఫీదు పొందాలి, ఇక్కడే ఆలోచించాలి వాడు, ఇక్కడే వాడికి అన్నీ అర్థమవుతాయి. బయట పాతాకాశం, పాత భూమి బాగోలేదు, పరిస్థితులు దారుణం. దేవుడు తన పిల్లల యోగక్షేమాలు ఆలోచించి ఈ కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని కట్టి సమస్తాన్ని కొత్తగా మార్చుకుంటూ వచ్చేసాడు. ఇక్కడ ఏముంటుంది అన్నాడు అంటే నీతి. ఇక్కడ ఏముంటుందంటే జాలి, దయ, ప్రేమ. ఇవన్నీ ఎక్కడ కనబడతాయి? సంఘములో. కొత్త ఆకాశం, కొత్త భూమిలో. పాత చూడండి, మరి లోకాన్ని చూడండి వెళ్ళి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తల్లి తండ్రి అన్న భేదం లేకుండా పోయింది డబ్బు దగ్గర. అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత లేదు. దేని దగ్గర? డబ్బు దగ్గర. ఎప్పుడైనా సంఘంలో మనం డబ్బుల కోసం కొట్టుకున్నామండి. ఇక్కడ కొట్టుకుంటాం, మనం తిట్టుకుంటామా, అరుచుకుంటామా, కేకలు ఉంటాయా? ఎంత ప్రశాంతంగా వస్తాము, ఎంత ప్రేమగా ఉంటాము, ఎంత చక్కగా కలిసి అందరం దేవుడు పని చేస్తాము. ఈ సంఘంలో మీరు ఆదివారం కలిసినప్పుడు వచ్చే ఆనందం, నేను మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళా. ఆదివారం రోజు వీళ్ళందరినీ కలుసుకొని చక్కగా ఆరాధన అయిపోయిన తర్వాత నవ్వుతూ మాట్లాడుకొని మీరు ఇంటికి వెళ్తారు కదా, ఈ ఆనందం మా చుట్టాల దగ్గర వచ్చింది అన్న వాళ్ళు చేయొద్దండి. వస్తుంది. మీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? పెళ్ళి స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు వస్తుంది, పెళ్ళి సగంలో ఉండగా వస్తుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ ఏదో గొడవ అవుతుంది, ఆ గొడవలో నిన్ను ఇరికించి నిన్ను 4 తిడతారు, ఏడ్చుకుంటూ ఇంటికి వస్తావు. జరగలేదని వాళ్ళు చేయొద్దండి. చుట్టాలను చూస్తే ఆనందం 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 అనుకుని అక్కడికి వెళ్తామండి, ఆడు ఏదో ఒక మాట అంటాడండి. ఆ మాట అన్న తర్వాత ఆనందంతో రిటర్న్ వస్తారా? పోనీ ఇంకోటి చెప్పనా, పెళ్ళి అంతా శుభ్రంగా ఎంజాయ్ చేసిన ఆడు వెళ్ళొచ్చేసిన తర్వాత ఖర్చులు రాసుకుంటాడు ఇంటి దగ్గర కూర్చుని. టికెట్లు 4,000, అక్కడ వేసింది 5,000, ఎవడికో అప్పు 2,000, 9,000 ఖర్చు అయిందిరా. ఆనందం ఉందా? పోయిందా? పోయింది. సంఘానికి వస్తే ఇవి ఏమన్నా మన మీద ఉంటే చెప్పండి. సంఘానికి వస్తే 1,000 రూపాయలు ఫీజు కట్టి వాక్యం ఉన్నాం మరి అన్నట్టు ఉంటుందా? హ్యాపీగా వచ్చి దేవుడి సన్నిధిలో మనసారా ఆయనకు మోకాళ్ళు వేసి తండ్రి అని ఆయనతో మాట్లాడుకొని, అందరూ ఆయన పాటలు పాడుతుంటే పాటలు పాడి, అందరూ ఆయనకి ప్రార్థన చేస్తుంటే తండ్రి అని మనం హృదయంలో కూడా ఆయన తలుచుకుని, ఆయన మాటలు వినబడుతుంటే లోకానికి తెలియని మహాజ్ఞానం మనకు అర్థమైపోతుంటే మనసంతా ఉప్పొంగిపోయి చివరిలో సహోదరులు అందరిని చూసి కలిసి ప్రేమగా పలకరించి సంతోషంతో ఆనందంతో వెళ్ళిపోయే ఇదెంత బాగుంది. ఆ పాత ఏమంటే పాపపు కంపు కొడుతున్న పాతది ఎలాగుందో మీరు ఆలోచించుకోండి. తేడా తెలియటం లేదా రెండాటికి మీకు?
దేవుడు పని చేస్తున్నప్పుడు వచ్చే ఆనందం మీరు లోకంలో పెళ్లి చేసినప్పుడు, లోకంలో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మీకు ఆనందం ఉంటుందా? యానివర్సరీ ఫంక్షన్ చేసాం, ఎలాగొంది మనకి? ఫుల్ ఖుషి. జనాన్ని చూసి, ప్రోగ్రామ్ని చూసి, వాక్యాన్ని చూసి, పిల్లల్ని చూసి, మనవాళ్ళని చూసి, అబ్బా సూపర్ అండి, ఆనందం వచ్చింది. పెళ్లి చేసిన 4 రోజులు నీరసం వస్తుంది. చేసిన వాళ్ళని అడగండి. ఏ ఫంక్షన్ చేసినా సరే గోలే, అప్పులు గోల, ఆడు మమ్మల్ని సరిగా పట్టించుకోలేదని ఒకడు గోల, మాకు బూర్లు వేయలేదని ఒకడు, గారెలు వేయలేదని ఒకడు, నేను మంచి పెట్టాను పెళ్ళిలో నన్ను సరిగా చూసుకోలేదని ఒకడు. మీరు ఫంక్షన్ చేసినప్పుడు తెలుస్తాయి ఇవన్నీ. మనం అంత ఫంక్షన్ చేసాం, అన్ని 100 మంది వచ్చాడు, ఎవడైనా మమ్మల్ని పట్టించుకోలేదు అన్నారా? మనల్ని అంటారండి వాళ్ళు. దేవుడు పిల్లలండి, మనం సరిగా చూడకపోయినా సరే పాపం అక్కడెక్కడ పడుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఏ పిల్లలు? దేవుడు పిల్లలు. అదే పెళ్ళికి వచ్చిన వాళ్ళు సరిగా పట్టించుకోలేదు అనుకోండి, ఊరుకుంటారండి? మీరు చెప్పండి. సేవకులు వచ్చండి ఇక్కడ పాపం వేదిక మీద పడుకున్నారు, కింద పడుకున్నారండి. అలా సేవకులు అండి, పాస్టర్స్, అలా సంఘాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు వచ్చి పాపం ఈ కార్పెట్ల మీద పడుకునండి, ఉన్న దీంట్లో అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు ఏదో ఉన్న దాంట్లో సర్దుకుని వెళ్ళిపోయారండి. ఉన్న 3 రోజులు సర్దుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మాకేం వసతులు సరిగా లేవని ఎవరైనా అన్నారా? వాళ్ళని అనరండి వాళ్ళు. కారణం వాళ్ళు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. లోకంలో ఉన్న ఒకరిని పట్టుకొచ్చి అలా పెట్టండి మీరు సరిగా చూసుకోకుండా, 4 తిట్లు తిట్టి వెళ్ళిపోతాడు. జీవితంలో ఇటు ఫంక్షన్కి రావడం అన్నట్టు అంతే. ఇది ఆకాశం అట, కొత్త ఆకాశం కొత్త భూమి. మంచి వాళ్ళు, ప్రేమ, జాలి, దయ, ఏమంటే నిజంగా ఒక తెలియని ఒక బంధం కొత్త ఆకాశం కొత్త భూమిలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. కనుక నేను సృజించబోవు కొత్త ఆకాశం కొత్త భూమి అనగానే ఇప్పుడు మనం కూర్చున్న ఈ సంఘం దేవుడు భూమి మీద కట్టిన ఈ సార్వత్రిక దేవుని సంఘమే కొత్త ఆకాశం కొత్త భూమి. అయితే ఇందాక ఆయన ఒక మాట చెప్పాడు అక్కడ, ఏమని? నేను సృజించబోవు కొత్త ఆకాశము కొత్త భూమి లయము కాక అన్నాడు కదా. అంటే ఈ కొత్త ఆకాశానికి కొత్త భూమికి ఏమి లేదట, లైవ్ అవ్వదు, అంటే నాశనం అవ్వదు. అదేంటంటే మరి యేసుప్రభు 2వ రాకడలో మొత్తం కొలాప్స్ అయిపోద్ది కదా. అంటే సంఘంలో ఉన్నవాడు కొలాప్స్ అవ్వడు, మొత్తం కొలాప్స్ అయిపోద్ది. సంఘంలో ఉన్నవాడు అవడు. ఎలా అవడు? ఈ సంఘంలో ఉన్నవాడు మరొక రూపాన్ని ధరించుకుంటాడు, అంతే కదండి. శరీరం మారిపోద్దా? మారిపోద్ది. మట్టితో ఉన్న ఈ శరీరం మహిమా శరీరంగా మారిపోయి ఈ కొత్త ఆకాశం కొత్త భూమి లైవ్ అయిపోకుండా యేసుక్రీస్తుల వారు వెనకాలే ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరలోకానికి వెళ్ళిపోద్ది. పాత ఆకాశం పాత భూమికి లైవ్ అయిపోద్ది, కరిగిపోద్ది. ఈ సంఘం కొత్త ఆకాశం కొత్త భూమి అలా పరలోకానికి వెళ్ళిపోద్ది. అందుకే ఈ కొత్త ఆకాశానికి కొత్త భూమికి ఏమవుదన్నాడు? లయము కాక. పాత ఆకాశం పాత భూమి లైవ్ అయిపోద్ది. ఆ పాత ఆకాశం పాత భూమిలో బ్రతుకుతున్నవాడు లైవ్ అయిపోతాడు కదండి. లోకాశలతో బ్రతుకుతున్న వాళ్ళందరూ ఏమైపోతారు? లైవ్ అయిపోతారు. నిజంగా ఏ టెక్నాలజీ రావడం, కొంతమంది మంచిది అంటున్నారు, కొంతమంది చెడుది అంటున్నారు, కానీ నా పాటకి మాత్రం సూపర్ ఉపయోగపడిందండి. మొత్తం వాడింది పాట అంతా. చివరిలో మీరు ఆ సిగరెట్లు తాగినోడు, మందు తాగినోడు, తమ్ముడు నువ్వేం చేస్తావో తెలియదు, యాజ్ తీజ్గా ఈడే నరకంలో పడాలని చెప్పాను. ప్రాంప్ట్ రాసి ఇచ్చామండి, కొట్టగానే ఇచ్చిందండి 4 వీడియోలు. ఒకటి మరీ భయంకరంగా ఉంది, ఆడు మొత్తం అగ్గైపోయి అరుపులు కేకలేసేస్తున్నాడు. వద్దులే బాబు మన వాళ్ళు భయపడతారని తీసాను. అది నెమ్మదిగా కేకలు చాలంటే వీడు చూడండి, పాటలో చివర మీకు కనబడుతుంది, చివరి విజువల్ ఏమని ఉంటుందంటే, ఇదిగో లోక ఆశల్లో చిక్కుకొని యేసుక్రీస్తుల వారి రక్తాన్ని అపవిత్రపరిచి ఇదిగో నరకంలో కాలిపోతున్న వ్యక్తి. చివరిలో వాడు కాలిపోతూ ఉంటాడు, చూసారు కదా. వెంటనే వాడు అయిపోగానే వెంటనే ఓ పక్క పరలోకం వేసి ఓ పక్క నరకం వేసి మనిషిని నిలబెట్టి నీ దారి ఎటువైపో నీవే నిర్ణయించుకో. ఎంత బాగుందండి అది. క్లోజ్ జాతనం అని చెప్పేసి క్లోజ్ చేసాం. అంటే దేవుడు కట్టిన కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉంటే చక్కగా వెళ్ళిపోతాం పరలోకానికి. లైవ్ ఉండదు మనకి, నాశనం ఉండదు మనకి. కానీ పాత ఆకాశం పాత భూమిలో బ్రతికిన వాడు లైవ్ అయిపోతాడు. పాత ఆశలతో బ్రతికిన వాడు లైవ్ అయిపోతాడు. ఈ లోకంలో ఏదో ఉందనుకుని నమ్ముకొని జీవితాన్ని ఆ లోకానికే పెట్టినవాడండి అన్యాయం అయిపోతాడండి. భయం వేస్తుంది పాపం, వాళ్ళు చూస్తే జాలేస్తుంది. ప్రభు కోసం బ్రతకండి అంటే చాలామందికి ఇష్టం ఉండటం లేదు. ప్రభుకి ఇవ్వండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు పనిలో ఉండండి అంటే ఏదో మా స్వలాభం కోసం మా కోసం చెప్తున్నాం అనుకుంటున్నారు. కాదు, మీకోసం చెప్తున్నాను నేను. మీ ఆత్మను మీరు రక్షించుకుంటారని చెప్తున్నాను, మీరు పరలోకం వెళతారని చెప్తున్నాను. మీరు వస్తే, మీరు ఉంటే మీ పరలోకపు తండ్రి సంతోషపడతాడు, మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. మాకే వచ్చిందే ఉంది. ఎవరు వస్తే వాళ్ళతో దేవుడి పని చేయించుకుంటాం, ఎవరు ముందుకు వస్తుంటే వాళ్ళని దేవుడి పనిలో పెడతాం. రానోడిని చెప్తాం దేవుడి పనిలో ఉండండి, దేవుడి పనికి రండి, దేవుడి పనిలో ఉండండి చెప్తాం. రానోడిని ఏం చేస్తామండి?
మాకు ఇష్టం లేదన్నవాడు ఏం చేస్తాం? మేము చేయమన్నవాడు ఏం చేస్తాం? బతిమాలేదు ఏమీ లేదు. మేము చెయ్యమన్నాడు అనుకోండి, బతిమాలు నువ్వే చేయాలి బాబు. దేవుడే బతిమాలు కోడు. నువ్వు కాకపోతే 100 మంది దేవుడికి. నువ్వు ఇవ్వకపోతే ఇంకొకటి ఇస్తాడు, నువ్వు రాకపోతే ఇంకొకటి వస్తాడు, నువ్వు చేయకపోతే ఇంకొకరు చేస్తారు, నువ్వు ఇవ్వనంటే ఇంకొకరు ఇస్తారు. అది దేవుడు అంటే. కనుక మన మేలు కోరి, మన బాగు కోరి, మనం పరలోకం అనే జీతాన్ని సంపాదించుకోవడానికి దేవుడి కొత్త ఆకాశం కొత్త భూమిలోకి తీసుకొచ్చి పరలోకానికి సంఘాన్ని సిద్ధం చేస్తున్నట్టే. అది ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, నువ్వు దేవుడి పనిలో ఉంటే. నేను చెయ్యను, నేను రాను, నేను ఇవ్వను, నేను దూరంగా ఉంటానంటే నీ ఇష్టం. నీ దారి ఎటువైపు నీవే నిర్ణయించుకో. ప్రార్థన చేసుకుందాం.